అందరికీ నమస్కారం. భరతునికి రాముని ఉపదేశం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. రాకుమారా, గాడిదకు గుర్రాన్ని, కాకికి గరుత్మంతుణ్ణి అనుకరించే శక్తి లేనట్లుగా నాకు నిన్ను అనుకరించే శక్తి లేదు. కాబట్టి అన్నయ్య, ఈ రాజ్యం నీవే స్వీకరించాలి అని భరతుడు రామునితో అంటాడు. కానీ రాముడు ఆ మాటలను అంగీకరించలేదు. అందుకు ఎంతో బాధపడుతూ ఉన్న భరతుణ్ణి చూసి ఆ భరతుణ్ణి ఓదారుస్తూ శ్రీరాముడు ఇలా అంటాడు: నీ ఇష్టం వచ్చినట్లు నీవు చెయ్యలేవు. మానవుడు తనకు తానే ప్రభువు కాలేడు. దైవం నరుణ్ణి అటూ ఇటూ తన ఇష్టం వచ్చినట్లు లాగుతూ ఉంటుంది. ధన సమూహమంతా తొదకు నశించేదే. ఔన్నత్యాలన్నీ పతనం చెందక తప్పదు. సంయోగం వియోగంతో ముగుస్తుంది. జీవితానికి మరణమే సరిహద్దు. యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్ భయం, ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్ భయం. పండిన పండ్లకు రాలిపోవడం కన్నా వేరే భయం లేదు. అలాగే పుట్టిన నరునకు చావు కంటే మరొక భయం లేదు. ఎంత గట్టి నిట్రాడు ఉన్నా అది క్రమంగా శిథిలమై ఇల్లు కూలిపోతుంది. అలాగే జనులు ఎంత బలవంతులైనా ముసలితనానికి మృత్యువుకు లొంగి నశించక తప్పదు. వెళ్ళిపోయిన రాత్రి తిరిగి రాదు. ప్రవహించిన యమున నీరు నీటితో ఎగసిపడే సముద్రంలో కలిసిపోతుంది. మృత్యువు మనిషితో నడుస్తుంది, కూర్చుంటుంది. ఎంత దూరం వెళ్ళినా వదలక మృత్యువు తన వెంటే వస్తుంది. గాత్రేషు వళయః ప్రాప్తాః శ్వేతాశ్చైవ శిరోరుహాః, జరయా పురుషో జీర్ణః కిం హి కృత్వా ప్రభావయేత్. దేహం ముడతలు పడుతుంది, తల వెంట్రుకలు నెరిసిపోతాయి. ముదిమి వల్ల శిథిలమైన మనిషి ఎట్లా పూర్వపు శక్తి సంపాదించగలడు? మనుష్యులు ఎంత వెర్రివారు భరత! సూర్యోదయ సూర్య అస్తమయాలను చూసి ఆనందిస్తారు, కానీ వాటితో పాటే తమ జీవితంలో ఒక విలువైన రోజు తరిగిపోయిందని ఆలోచించరు. కొత్త ఋతువు చూసి మనుష్యులు పొంగిపోతారు, కానీ ఈ ఋతువులు తిరగడం వల్లనే ఆయువు తరిగిపోతుందని గ్రహించరు. రెండు కొయ్య ముక్కలు సముద్రంలో దగ్గరై కలుసుకొని ఏదో ఒక సమయంలో దూరమైపోతాయి. అలాగే ఈ లోకంలోని మానవ సంబంధాలు, భార్య బిడ్డలు, బంధువులు, ధనరాశులు అన్నీ కొన్నాళ్ళు దగ్గరగా చేరి దూరమైపోతాయి. వాటికి ఎడబాటు తప్పదు. తిరిగి రాని ప్రవాహంలా వయస్సు దాటిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. తాను సుఖం కోసం ప్రయత్నించాలి. ప్రజలు సుఖపడకోరడం సహజం కదా నాయనా. ఆ మహారాజు శాసనాన్ని నేను కానీ నువ్వు కానీ మీరడం న్యాయం కాదు. ఆయన మన తండ్రి, మన ఆత్మబంధువు. ఆయన మాట మనకు శాసనం లాంటిది. ఆయన అడుగుజాడలలో నడిచి ఆయన మాటను నిలబెట్టడం కుమారులుగా మన కర్తవ్యమని శ్రీరాముడు భరతునికి ఉపదేశం చేస్తాడు.